హలో, ఇది వచ్చేసి న్యూట్రీపాట్ వండర్ షెఫ్ వాళ్ళదండి. సో మనకి ఈ మధ్యన ఉన్న సిలిండర్ క్రైసిస్ వల్ల నేనైతే కొంచెం కర్రీస్ అనేవి ఇందులో కూడా కుక్ చేస్తూ ఉంటాను. బెస్ట్ ప్రొడక్ట్ రికమెండ్ అండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో మనం మల్టిపుల్ వేస్లో చేసుకోవచ్చు. ఈరోజైతే నేను ఆనప గింజల కర్రీ అనేది చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే దీన్ని స్విచ్ ఆన్ చేసుకుంటాము. మనము కొంతసేపు ఆనియన్స్ అవి కుక్ చేసుకోవడానికి అనేసి స్టవ్ అంటే మనము 10 మినిట్స్ మన ఓన్గా కుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే ఇందులోని కొంచెం ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ కూడా ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే ఇది నాన్ స్టిక్ కాబట్టి. సో కొంచెం ఆయిల్ వేడెక్కుతుంది, కొంచెం ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడు మనకి కొంచెం ప్రీహీట్ అయిందండి ఆయిల్. ఇది జస్ట్ ప్రీహీట్ అవ్వడానికి ఒక 2 మినిట్స్ పడుతుంది అంతే. చూసినట్టయితే లైట్గా సౌండ్ వస్తుంది, చూసారా? కరివేపాకు వేగుతున్నట్టు. దీనికి మనం ఉడేది వాడుకుంటున్నాము, గరిటె కింద చూడండి సౌండ్ వస్తుంది. కుకింగ్ మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, ప్రెషర్ బాగుంటుంది. స్టార్టింగ్ కొంచెం టైం పడుతుంది. ఇప్పుడైతే మనము ఆనియన్స్ వేసుకుందాము, చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. నేనైతే 2 ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నానండి, ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం అంటే లైట్గా బ్రౌన్ కలర్గా వేగేదాకా వేయించుకుంటే ఇందులో పచ్చి వాసన అనేది పోతుందండి. ఇప్పుడైతే మనము కొంచెం పసుపు ఇది హోమ్ మేడ్ అండి. సో కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి ఫాస్ట్గా ఎగిపోతాయి అన్నమాట. నేను ఉప్పు కొంచెం వేస్తున్నాను, చూసుకొని మీకు నచ్చిన మీ రుచికి సరిపడా తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి అటు ఇటు కలుపుకోవాలి. చూసారా, ప్రెషర్ పెట్టిన తర్వాత 2 మినిట్స్లో ఎంత ఫాస్ట్గా కుక్ అవుతుందో. చాలా మెత్తగా అయిపోతాయండి, ఇందులోని అన్ని కర్రీస్ కుక్ అవుతాయి. మీరు చూసినట్లయితే ఇప్పుడు బాగా చూసారా ఎంత ఫాస్ట్గా స్టీమ్ అనేది వస్తుందో, ఫాస్ట్గా కూడా కుక్ అవుతుందండి. ఇందులోని కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఆనియన్స్ వేయించుకుంటే కర్రీ బాగుంటుంది టేస్టీగా. నేను ఇందులో అయితే ఉప్పు, పసుపు, కరివేపాకు మాత్రమే వేసాను. నేను ఒక 3 ఉల్లిపాయలు ముందుగా తరిగి పెట్టుకొని ఉంచుకున్నాను. అండ్ ఇప్పుడు మనం చేసే కర్రీ వచ్చేసి ఆనప గింజలు అండి. చూసారా, ఇది ఎప్పుడైనా అంటే మనకి ఇది చిత్తూరు, బెంగళూరు సైడ్ బాగా ఎక్కువ దొరుకుతాయండి. ఇవి హై ప్రోటీన్ ఫుడ్, బాగుంటుంది చపాతీలోకి. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ అనేవి వేగిపోయి చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. వేసుకొని కొంచెం అటు ఇటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేదాకా వేయించుకుందాం. మీరు చూసినట్టయితే ఇందులో చాలా చాలా తక్కువ ఆయిల్ పడుతుంది, ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు. అండ్ వాటర్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. కర్రీకున్న అంటే మన వెజిటేబుల్లో ఉన్న వాటర్ దీనికి సరిపోతుంది బాయిల్ అవ్వడానికి. చూసారు కదా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయో అన్నీ. సో నాకు ఇది చాలా ఫ్రెండ్లీ, చాలా ఈజీ అండి. మార్నింగ్ టైం లంచ్ బాక్సెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ముందుగా 3 టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఫుల్గా చూడండి, గ్రేట్ కూడా చేసి పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఈ వాసన తగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఆనప గింజలు అనేవి వేసేసుకుందాం, ఎందుకంటే వీటి పచ్చి వాసన పోతుంది కొంచెం. చూడండి, ఓన్లీ గింజలు మనకి చిక్కుడుకాయ గింజల్లాగే ఉంటాయి. చిత్తూరు, బెంగళూరు ఆ సైడ్ అంతా కూడా మనకి
ఇవి బాగా దొరుకుతాయి ఒక్కొక్క సీజన్లోని. చాలా చాలా ఎక్కువ తింటారు, చాలా ఇష్టంగా తింటారు చాలామంది. ఫేవరెట్ కర్రీ అనమాట ఇది. లైక్ చికెన్ కర్రీ ఇష్టపడినట్టు ఇష్టపడతారు ఇక్కడ. ఈ గింజలు కూడా చాలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోతాయి. వీటికి ఏం ప్రాసెస్ లేదు, మన చిక్కుడుకాయలాగే ఉంటాయి. అందులో గింజలు మాత్రం వీటిని ఒలిచేసి ఇస్తారు మనకి. లేదా కాయ పళ్ళంగా తెచ్చుకొని మనం ఒలుచుకొని ఓన్లీ గింజలు మాత్రం చేసుకుంటాము. చిక్కుడుకాయ తొక్కతో చేస్తాం. కానీ చూసారు కదా, వేడిగా ఫాస్ట్గా కుక్ అవుతుంది ఈ వండర్ షెఫ్ న్యూట్రీ పాట్లోని. అండ్ ఇదైతే రాగి ముద్దలోకి సూపర్ కాంబినేషన్ అండి. నేను ఉండేది కర్ణాటక, సో లాట్ ఆఫ్ పీపుల్ చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. త్రూ అవుట్ ద సీజన్ ఇది ఒక ఫెస్టివల్ లాంటిది అనమాట వాళ్ళకి. మీరు చూసినట్టయితే ఎక్కువ దీన్ని ఇది చేయాల్సిన అవసరం లేదండి. తర్వాత మనం ఏంటంటే కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటే అప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ అనేది ఇందులో వేసేసి, ఇందులో మనము ముందుగా ఉప్పు పసుపు వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం తగినంత కారం ఇందులో వేస్తాం అన్నమాట. మేమైతే కారం కొంచెం ఎక్కువ తింటాము, సో కొంచెం వేస్తున్నాను. మీరు ఎంత కావాలో అంత మీకు తగినంత కారం మీరు వేసుకొని అటు ఇటు కలుపుకొని పెట్టుకోండి. చూసారా, కొంచెం గ్రేవీ కూడా స్టార్ట్ అయ్యింది. మనకి పిక్కలు ఎక్కువగా అనిపిస్తున్నాయి కదా, కానీ ఇవి మెత్తగా ఉడికిపోతే కూరలోకి చాలా టేస్టీగా ఉంటాయండి. వీటి ఫ్లేవరే వేరు. కొంచెం టమాటా పచ్చి వాసన పోయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. చాలా ఈజీ కుకింగ్ అండి. ఫర్ బ్యాచిలర్స్ అయితే ఇది డెఫినెట్లీ రికమెండెడ్ అండి. వాళ్ళకి ఈజీ వేలో కుక్ చేసుకొని ఆన్ చేసుకొని వెళ్ళిపోతే వాళ్ళు వచ్చేసరికి కర్రీ కానీ రైస్ కానీ రెడీగా ఉంటుంది. ఇందాక మీకు నేను 10 నిమిషాల సేపు సౌట్లో పెట్టుకొని ఇది మనం కుకింగ్ చేస్తున్నామన్నమాట. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసేసి జస్ట్ మనం ఇది పెట్టేయడమే, ప్రెషర్ పెట్టేయడమే అనమాట. సో చూసారు కదా, టమాటా వాసన అనేది కొంచెం పచ్చి వాసన పోయిందండి. అందుకని నేను కొంచెం గరం మసాలా, ఇది కూడా హోమ్ మేడ్, మీకు ఒకరోజు వీడియో చేసి పెడతాను, చాలా తక్కువ వేస్తున్నాను. కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోండి. ఎక్కువ శ్రమ అక్కర్లేదండి, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. అండ్ ఇలాంటి ఫుడ్ పిల్లలకి ఈ పెట్టడం వల్ల ప్రోటీన్ అనేది పిల్లలకి ఇంటేక్ వెళ్తుందండి. మీకు మార్నింగ్ ఎవరైనా బిజీ షెడ్యూల్లో ఇవన్నీ చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళకి ఈజీ ప్రాసెస్ ఇది. చూస్తున్నారా, పచ్చి వాసన కూడా లేదు, ఈవెన్ ఆనియన్స్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనము తగినంత వాటర్ వేసుకోవాలి. ఇందులోని మనం ఏంటంటే వాటర్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. చూడండి, కొంచెం చాలు. ఎక్కువ వాటర్ వేస్తే ఏంటంటే నీరుగా అయిపోతుంది, వాటర్ ఇందులో బాయిల్ అవ్వదన్నమాట. చూసుకొని తగినంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మరి కొంత వాటర్ వేసాను, ఎందుకంటే నేను ఇది చపాతీలోకి చేస్తున్నాను కాబట్టి అకార్డింగ్ టు మీ నీడ్ అనమాట. రాగి సంకట్లో కానీ చపాతీలో కానీ పలుచగా చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒకవేళ మీరు రైస్లోకి చేస్తే కనుక కొంచెం గట్టిగా చేసుకొని రసం కాంబినేషన్తో బాగుంటుంది. ఇప్పుడు ఈ కర్రీలోకండి కొంచెం వెరైటీ టేస్ట్ వచ్చేది జస్ట్ ఈ కస్తూరి మేతి యాడ్ చేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. నేనైతే 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు అన్నీ యాడ్ చేసేసాం, ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ అయిపోయినాయి ఈ కర్రీలోని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ ఒక ప్రెషర్ అనేది ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను. ఇందులో ఇది వచ్చేసి దీని లిడ్ అండి. ఫస్ట్ ఏమో మనము
లిడ్ అనేది మనం ఈ లిడ్ అనేది ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకున్న తర్వాత మనము దీని సెట్టింగ్స్లోని ఇక్కడైతే మనకి వెజిటేబుల్ కర్రీ అనే సెట్టింగ్ ఉందండి. జస్ట్ అది ప్రెస్ చేసి నేను సౌత్ అని కొడితే అది కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 15 మినిట్స్ తర్వాత మీ కర్రీ కంప్లీట్లీ రెడీ అయిపోతుంది. హాట్గా సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు వెనకాతల ఈ సీల్ వస్తుందండి. ఈ సీల్ అనేది క్లోజ్డ్లో ఉండాలి, ప్రెషర్ పోకుండా. అప్పుడు మీకు ఇది కుక్ అవుతుందన్నమాట. ఇప్పుడు చూసారా, సెట్టింగ్స్లో నేను కర్రీ పెట్టగానే 15 మినిట్స్ అదే తీసుకుంది. ఎన్ని మినిట్స్ పడతాయి అన్నది తీసుకొని అదే సెట్ చేసుకుంటుందండి. 15 మినిట్స్ తర్వాత మీరు ఇంకేమి చేయక్కర్లేదు. జస్ట్ మీరు కర్రీ అనేది తీసుకొని మీ బౌల్స్లో పెట్టుకొని ఇంక సర్వ్ చేసుకోవడమే. ఇందులో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు చూసినట్టయితే ఈవెన్ కేక్ అవన్నీ కూడా నేను చేస్తాను ఇందులోని. సో ఇది అన్నమాట. ఒక 15 మినిట్స్ తర్వాత మనం కర్రీ ఎలా వచ్చిందో చూద్దాం. ఇంకా 7 మినిట్స్ ఉంది. 6:01కి వచ్చేసామండి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి. చాక్లెట్ తింటున్నాం. ఏమైనా అమ్మా రిలీజ్ చేయండి. ఇప్పుడు ప్రెషర్ ఇలాగా రిలీజ్ చేయాలండి. మనం ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత మనకి లాక్ ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ సీల్ రిలీజ్ అని ఉంది. సెంటర్లో ఉంటే సీల్, పక్కకు వెళ్తే రిలీజ్. చూసారు కదా, మొత్తం ప్రెషర్ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఓపెన్ చేసుకుంటున్నాము. కర్రీ చూడండి ఎంత బాగా కుక్ అయిందంటే మంచి అరోమా వస్తుంది. చూసారా, మనం నార్మల్గా స్టవ్ మీద కుక్ చేసుకున్నట్టే కుక్ చేసేసుకోవడమే, అంతే. అన్నీ వేసుకొని కుక్ చేసుకొని వేడివేడిగా మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. లాస్ట్లోని కొంచెం ఫ్రెష్ క్రీమ్ కానీ పాల మీగడ కానీ వేసుకుంటేనండి ఈ కర్రీ టేస్టే మారిపోతుంది. నేనైతే ఇది ఆవు పాలు మీగడండి, సో కొంచెం వేస్తున్నాను. ఆ వేడి మీద ఈ మీగడ మెల్ట్ అయిపోతుందండి. కమ్మగా ఉంటుంది కర్రీ అనేది. ఇంచుమించు చాలా కూరల్లో నేను పాల మీగడ అనేది వేస్తాను. అది నాకు అలవాటు అనమాట. కూర టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇంకా మీకు ఏమైనా కుక్ అవ్వలేదు, మీకు ఇంకా దగ్గర కుక్ కావాలి అనుకుంటే మీరు మళ్ళీ 10 నిమిషాలు ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఆఫ్ చేసేసి హాట్గా బౌల్లో సర్వ్ చేసుకుంటే చాలా చాలా మంచి కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న వేడి వేడి అనప గింజల కూర
రెడీ అండి. హాట్గా మీరు చపాతీలోకి కానీ, రాగి ముద్దలోకి కానీ, రైస్లోకి కానీ దేంట్లో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. హై ప్రోటీన్ ఉన్న కర్రీ అండి. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీరు ఏ లొకేషన్లో ఉంటారో, మీకు ఇవి దొరుకుతాయో, అవైలబుల్ ఉన్నాయో లేవో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.